ఎంతమంది ఇతరులని ఇది తప్పు, వాళ్ళు ఇలా చేయకూడదు, వాళ్ళు నా మీద ఇలా అరచకూడదు, వాళ్ళు ఇలాంటి బిహేవియర్ నాట్ యాక్సెప్టబుల్ అని ఎంతమంది ఆలోచిస్తున్నారండి? అయితే ఇది మీకోసమే అండి. వేదవ్యాస మహర్షి ఎవరైతే మహాభారతం రాశాడో, ఆయన మహాభారతం రాసిన తర్వాత ఆయన మైండ్ మొత్తం చాలా బాధగా, దుఃఖంగా ఉంది. ఆయన హార్ట్ అంతా, ఆయన గుండె అంతా బరువెక్కిపోయింది. ఆయన వెళ్ళి నారద మునిని అడిగారనమాట. ఎందుకు నేను మహాభారతము ఇంత మంచి బుక్ రాసిన తర్వాత నాకెందుకు ఇలాంటి వేదన కలుగుతుంది, నాకు ఎలాంటి బాధ కలుగుతుంది అని అన్నప్పుడు నారద ముని ఇచ్చారండి రిప్లై. ఆయన ఏం చెప్పారు అంటే, నువ్వు రాసింది కౌరవుల యొక్క గురించి రాసినప్పుడు, దుర్యోధనుడి గురించి రాసినప్పుడు వాళ్ళ యొక్క భావనలు నువ్వు తీసుకోవడం స్టార్ట్ చేసావు. ఎక్కడో తెలియకుండా ఒక ఆలోచన నీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది. అందుకోసమే నీకు చాలా దుఃఖం జరుగుతుంది. అలానే కృష్ణుడు చెప్పాడు, యద్భావం తద్భవతి. మనలో ఏదో ఒక ఆలోచనే దాన్ని అట్రాక్ట్ చేసేలాగా చేసి ఉంటుంది. ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్ అండ్ ఫోకస్. థ్యాంక్ యూ.